కార్ల విక్రయాల పేరుతో మోసం చేసిన గ్యాంగును కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇయాజ్ అనే వ్యక్తి కార్లను కిరాయికి తీసుకొచ్చి ఇతరులకు విక్రయించేవాడని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డికి చెందిన ప్రశాంత్ గౌడ్ ఫేస్బుక్ లో చూసి కారు కొనుగోలు చేశాడు. ఆ మరునాడు కొందరు వచ్చి ప్రశాంత్ గౌడ్ పై దాడి చేసి కారును తీసుకెళ్లారు. కారును దుండగులు తీసుకెళ్లారని మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్న క్రమంలో ఇయాజ్ గ్యాంగ్ చేసిన అరాచకాలు వెలుగు చూశాయి. ఇయాజ్ 6గురితో కలిసి కార్లు కిరాయికి తీసుకొచ్చేవాడని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఆ కారుకు మరో నెంబర్ ప్లేట్ పెట్టేవారని, డూప్లికేట్ కీ తయారు చేసేవారని తెలిపారు. కారు విక్రయించిన తరువాత ఆ వ్యక్తిపై దాడి చేసి కారును తీసుకెళ్తుండేవారని వెల్లడించారు. ఇయాజ్ గ్యాంగ్ నుంచి 3 కార్లు, 15 మొబైల్స్, ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్, ఫోర్జరీ ఆర్సీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్ ఇది గ్యాంగ్ ఆఫ్ మొత్తం 7 ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్ లో సెల్ఫ్ డ్రైవింగ్ లో కార్లు అద్దెకి తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తారు. ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి మళ్ళీ రిటర్న్ చేయడం. సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ స్టైల్ అండి.